నర్సరావుపేటలో పోలీసుల తీరుకు నిరసనగా వైస్ ఎంపీపీ ఎన్నికలను బాయ్కాట్ చేశారు. ఈ రాష్ట్రంలో పోలీస్ రాజ్యాంగం నడుస్తోంది. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. భారత రాజ్యాంగం కాదు. పోలీసులే ఈ ఎన్నికలను చేస్తున్నారు. ఎస్పీ కలెక్టర్లు ఎందుకు స్పందించడం లేదు? అర్ధరాత్రి అక్రమ నిర్బంధంలోకి తీసుకున్న ఎంపీపీ భర్త మూరబోయి శ్రీనివాసరావు, నర్సరావుపేట మండల వైఎస్ఆర్ పార్టీ కవిర తన్నీరు శ్రీనివాసరావు, పాలపాడు ఎంపీటీసీ మెట్టు రామరెడ్డిని వెంటనే విడుదల చేయాలని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు అనగా 27వ తారీఖున నర్సరావుపేట మండల వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ మరియు నర్సరావుపేట నియోజకవర్గంలో పలు గ్రామాల్లో వైస్ సర్పంచ్ల ఎలక్షన్ కూడా జరగడానికి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నర్సరావుపేట మండల వైస్ ప్రెసిడెంట్ కి సంబంధించి నిన్న రాత్రి సాయంత్రం 7 గంటలకి మా నర్సరావుపేట ఎంపీపీ అయిన మోరబోయిన సుబ్బాయమ్మ, వాళ్ళ భర్త మోరబోయిన శ్రీనివాసరావుని రాత్రి పోలీసులే రూరల్ సిఐ మరియు ఎస్ఐ ఇద్దరు కూడా కారులో కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్తారు. ఆ తర్వాత అర్ధరాత్రి 12:30కి మాజీ ఎంపీపీ తన్నీరు శ్రీనివాసరావుని వాళ్ళ ఇంట్లో నిద్రపోతూ ఉంటే నర్సరావుపేట పట్టణంలో లేపి 12:30కి లేపి తలుపులు తీసితే ఆయన్ని పోలీసులు తీసుకువెళ్ళడం జరిగింది. అట్లానే ఉదయం 5:30 గంటలకు పాలపాడు ఎంపీటీసీ రామిరెడ్డిని మా హాస్పిటల్ ముందు నుంచే పోలీసులు జీబులోకి తీసుకెళ్ళడం జరిగింది. అంటే ఎలక్షన్ చేసేది కూటమి ప్రభుత్వం లేకపోతే కూటమి పార్టీలా లేకపోతే పోలీసు వాళ్ళు, అది అర్థం కావట్లేదు. ఎలక్షన్ పోలీసు వాళ్ళు చేస్తున్నారు. ఎలక్షన్ ఇది పోలీసు వాళ్ళకి ఎలక్షన్ లా ఉంది, కానీ కూటమి పార్టీలైన తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేనలో లేదు. ఈరోజు ఎస్పీ ఆఫీస్ నర్సరావుపేటలో పట్టణంలో 200 మీటర్లు ఆయన ఆఫీసుకి దగ్గరలో పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన సాగుతుంది? ఎస్పీ గారి కనుసన్నల్లో ఈరోజు ఈ యొక్క పోలీసులు ఈ రకంగా మా యొక్క ఎంపీపీ భర్తని, మాజీ ఎంపీ ముగ్గురిని ముగ్గురిని స్వాధీనం తీసుకొని ఈరోజు తీసుకువెళ్తున్నారు. అంటే నేను అడుగుతా ఉన్నాను, వాళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళ చేత మా ఎంపీటీసీకి ఫోన్లు చేయించడం, లేకపోతే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి ఫోన్ చేయించడం, వాళ్ళని బెదిరించడం, ఏ విధంగానైనా మీరు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వండి. తెలుగుదేశం పార్టీకి ఒక్క ఎంపీటీసీ ఉన్నారు, 16 ఎంపీటీసీలో 15 ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి ఇలాంటి తరుణంలో ఏ విధంగా చేయగలం? ఈరోజు ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు. ఎలాగో చంద్రబాబు నాయుడికి, లోకేష్ కి లేదు, కనీసం బీజేపీ పార్టీ, జనసేన పార్టీ అన్నా వాళ్ళన్నా ఈరోజు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలోనే అర్థం చేసుకోవాలి. అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు వీళ్ళు అని ఈరోజు అర్థం చేసుకోకుండా ముగ్గురు కూడా కలిసి ఈ విధంగా ఈరోజు ఎలక్షన్ జరుగుతూ ఉంటే నేను ఒకటే చెప్తాను, ఇప్పటికీ కూడా పోలీసు వాళ్ళ యొక్క యాక్షన్ కి నిరసనగా ఇప్పుడు కూడా చూశారు మీరు పోలీస్ జీప్ ఎక్కడ ఉంది. మా హాస్పిటల్ ముందు ఉదయం 8 గంటల నుంచి ఇక్కడ పెట్టారు. కనీసం హాస్పిటల్లో పేషెంట్లు వస్తున్నారంటే అది కూడా లెక్క చేయకుండా హాస్పిటల్ గేట్ ఎదురు అది ఈ విధంగా పోలీసులు ప్రవర్తిస్తుంటే ఖచ్చితంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, అన్ని రోజులు ఈ ప్రభుత్వం ఉండదు. ఖచ్చితంగా ఎవరెవరు ఏం చేస్తున్నారో వీళ్ళందరికీ ఖచ్చితంగా బదులు సమాధానం చెప్తాం. గుర్తుపెట్టుకొని